ఇవి వచ్చేసి మన ఫస్ట్ ఛానల్‌లో స్టిచ్చింగ్ చేసిన బ్యాక్ నెక్ డిజైన్స్ అనమాట. దీనిలో డిఫరెంట్ ఫ్యాబ్రిక్‌తో డిఫరెంట్ టైప్‌లో డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన కంప్లీట్ వీడియో చూడాలి అనుకుంటే గనుక మన ఛానల్ ప్లేలిస్ట్‌లోనికి వెళ్ళి ప్లేలిస్ట్‌లో బ్యాక్ నెక్ డిజైన్స్ అని ఉంటుంది. ఈ బ్యాక్ నెక్ డిజైన్స్‌లో గనక చూస్తే మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. అలానే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌తో పాటు బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్‌ని కూడా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో మన ఛానల్‌లో అయితే స్టిచ్చింగ్ చేయడం జరిగిందనమాట. దీనికి కూడా సెపరేట్‌గా ప్లేలిస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్ అని చెప్పేసి ఉంటుందనమాట. దీనిలో చెక్ చేసుకుంటే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది. ఏ బ్యాక్ నెక్ డిజైన్‌కి ఏ స్లీవ్ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి. అలానే కొంచెం సింపుల్‌గా ఉండే బ్లౌజ్ డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే మన సెకండ్ ఛానల్ ఉంది కదా! స్రవంతి డిజైన్స్. ఈ స్రవంతి డిజైన్స్‌లో అయితే కొంచెం సింపుల్‌గా ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ ఛానల్ కూడా విజిట్ చేసి డైలీ గనక ఫాలో అయితే గనక డైలీ 1-2 వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తాను. ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ చాలా వరకు హెవీ మోడల్ డిజైన్స్ అనమాట. కొంచెం హెవీగా డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే గనక మనకి సారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ ఎలాగో సరిపోదు గనక సారీలోనే 2-3 కలర్ కాంబినేషన్స్ ఉంటే గనక వాటిలో నుంచి మనం కలర్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని హెవీ మోడల్‌లో బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే కొన్ని డిజైన్స్ వచ్చేసి కొంచెం సింపుల్‌గానే మనకి సారీలో ఎంత ఫ్యాబ్రిక్ అయితే వస్తుందో దాంతోనే సింపుల్‌గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్న హెవీ మోడల్ డిజైన్స్ మాక్సిమం మనకి లేటెస్ట్‌గా ట్రెండింగ్‌లో ఉన్న జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అలానే రా సిల్క్ అలానే ఆర్గంజా ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్‌తో అయితే స్టిచ్చింగ్ చేయడం జరిగింది. ఒకవేళ మనకి సారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ డిజైన్‌కి అంత బాగోదు అనుకుంటే గనక సెపరేట్‌గా మనం ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్‌కి మాక్సిమం రా సిల్క్ అలానే జిమ్మిచూ ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే గనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే గనక వీడియోని షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే డైలీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్‌కి సంబంధించిన ఫ్యాబ్రిక్ మనకి 1 మీటర్ నుంచి 1.5 మీటర్ వరకు హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్‌కి అవసరం అవుతుందన్నమాట. అలానే కొంచెం సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్ కోసం మనకి సారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ కాకుండా ఒక పావు మీటర్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని తీసుకుంటే గనక సరిపోతుంది. అలానే సింగిల్ కలర్ కాంబినేషన్‌లో కూడా హెవీ మోడల్ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ డబుల్ కలరు, మల్టీ కలర్ కాంబినేషన్‌లో కాకుండా సింగిల్ కలర్ కాంబినేషన్‌లో కూడా మనకి హెవీ మోడల్ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. డీప్ నెక్ బ్లౌజ్ డిజైన్స్ అలానే పాట్ నెక్ బ్లౌజ్ డిజైన్స్, బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్స్‌ని కూడా మన ఛానల్‌లో డిజైన్ బ్లౌజ్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయడం జరిగింది. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.